గోవా, మణిపూర్ ఎన్నికల్లో ఫలితాల సరళి స్థానిక అంశాలకు అనుగుణంగా ప్రతిఫలించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయని భావించిన పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ఇక్కడ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకతే పనిచేసింది. అలాగని అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం ఓటర్లలో నెలకొన్న నైరాశ్యానికి అద్దం పడుతోంది. స్థానిక సమస్యలతో పాటు నిరుద్యోగిత, శాంతి భద్రతలు క్షీణించడం, ధరల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లకు భిన్నమైన ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు గోవా, మణిపూర్. ఈ రెండు చిన్న రాష్ట్రాల్లోనూ ఎవరికీ ఏకపక్షంగా పట్టం కట్టబెట్టలేదు ఓటర్లు. ముఖ్యమంత్రి ఓటమి పాలైన గోవానే తీసుకుంటే అక్కడ అధికార మార్పిడి ఖాయమైంది. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యాలే అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రం ఎవరో ఒకరి మద్దతు వారికి తప్పనిసరి. గోవాలో ఈ ఫలితాలకు ప్రభావం చూపిన అంశాలు ఏమిటి? దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే తీర ప్రాంత రాష్ట్రమైన గోవాలో స్థానిక సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువ. పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపించేది క్యాథలిక్కులే. కారణం, రాష్ట్ర జనాభాలో 28% ఉన్న వారి ప్రాతినిధ్యం. గోవా ఉత్తర ప్రాంతంలో హిందువుల శాతం ఎక్కువగా ఉంది. ఆ మేరకు గోవాలోని మొత్తం 40 స్థానాల్లో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో క్యాథలిక్ క్రైస్తవుల ప్రాబల్యం ఎక్కువ. గతంలో అభివృద్ధి మంత్రంతో పాటు మనోహర్ పారికర్కు ఉన్న ఆదరణతో వారిని భాజపా వైపు ఆకర్షించగలిగారు. ఈసారి ఆ ఓట్లలో చీలిక రావడమే అధికార పార్టీ గద్దె దిగడం సహా ఎవరికీ పూర్తి ఆధిక్యం రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. ఈ పరిణామాల్ని ముందే ఊహించడం వల్లనో ఏమో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ జీఎఫ్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందే చెప్పేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా లూజినో ఫెలిరో, దిగంబర్ కామత్, ప్రతాప్ సింగ్ రాణే తెరపైకి రావచ్చు. ఆపసలు ఖాతానే తెరవలేదు. వారికంటే స్వతంత్ర అభ్యర్థులే మెరుగ్గా రాణించారు. మణిపూర్ ఎన్నికల్లో ఫలితాలు ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. ఫలితాలు స్థానిక అంశాలపై ఆధారపడినట్టే కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు ఫలితాలపై ప్రధానంగా ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. భాజపా, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు ప్రచారం పర్వం సాగించినప్పటికీ ఓటర్లు తమదైన శైలిలో తీర్పునిచ్చారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేకత మరో రకంగా చాటుకున్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గ ఆధిక్యం లేదు. భాజపా 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే మణిపూర్లో హంగ్ అసెంబ్లీ అనివార్యంగా కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి నువ్వానేనా అన్నట్లు పోటీపడిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్ని సొంతంగా సాధించే పరిస్థితి కనిపించలేదు. రెండు పార్టీలు స్వల్ప దూరంలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలే కీలకంగా మారాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ లోక్ జనశక్తి పార్టీలు ఎవరికి మద్దతిస్తాయన్న అంశంపై ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంది. కాంగ్రెస్, భాజపాకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఉక్కు మహిళ ఇరోం షర్మిలా పార్టీ పీఆర్జేఏ అసలు ప్రభావమే చూపలేదు. ఆమె ఓటమి చవి చూశారు.